ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రం. త్రిత్వములో ఏకాత్మై ఉన్న తండ్రి నీకు స్తోత్రమయ్యా. ప్రాణాత్మధేయముతో నీకు లొంగిపోతూ శిరసొంచి చేతులను జోడించి నీ సహాయాన్ని అడుగుతున్నాను. ఆత్మదేవా, నువ్వు మాతో ఉండుమని ప్రార్థన చేస్తున్నాను. మాట్లాడుతున్న మాట, చెప్తున్న మాట, పాడుతున్న పాటలో నువ్వీరే ఉండి కృప చేయించమని, మా తలాంపులు, మా ఆలోచనలన్నీ కూడా నీ స్వాధీనంలో ఉంచుకోమని, పూర్తిగా మమ్మలను మరుగు చేసి మీరు వాడుకోమని, బిడ్డలందరినీ కూడా నీ స్వాధీనంలో ఉంచుకోమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు వందనాలయ్యా యెహోవా దేవా, వందనాలు వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా మా యెహోవా దేవా, వందనాలు వందనాలయ్యా, వందనాలు 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 యెహోవా దేవా, 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 వందనాలు నీకు ఎప్పుడు ముందుగా చేసేదా తండ్రి, వందనాలు వందనాలయ్యా మా యెహోవా దేవా, వందనాలు వందనాలయ్యా, ముందుగా లోకాన్ని నీవు పొందుగా చేసిన తండ్రి, 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 వందనాలు వందనాలయ్యా మా యెహోవా దేవా, వందనాలు వందనాలయ్యా, నెల నుండి మట్టిని తీసి మానవుని కలుగా చేసి, నెల నుండి మట్టిని తీసి మానవుని తయారు చేసి, నెల నుండి మట్టిని తీసి మానవుని కలుగా చేసి, నెల నుండి మట్టిని తీసి మానవుని కలుగా చేసి, నాసిక రంధ్రముల జీవాత్మ ఊదిన దేవా, వందనాలు వందనాలయ్యా మా యెహోవా దేవా, వందనాలు వందనాలయ్యా, వందనాలు 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 యెహోవా దేవా, 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 వందనాలు నీకు ఎప్పుడు ముందుగా చేసద తండ్రి, వందనాలు వందనాలయ్యా మా యెహోవా దేవా, వందనాలు వందనాలయ్యా. ఎవరు నిద్రపోకుండా గరికో చాక్లెట్ ఇస్తూనే ఉంటాం నేను. హల్లెలూయా. శరణ శరణ మా యేసు రాజా, అరే తక్క 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 అరే శరణ శరణ మా యేసు రాజా, శరణేసు రాజా, శరణేసు రాజా, కర్ణ చూడు మా కన్నా తండ్రి, కరుణామాయుడా, లోక రక్షకుడా, శరణు శరణు మా యేసు రాజా, శరణేసు రాజా, శరణేసు రాజా, కరుణ జోడు మా కన్నా తండ్రి, కరుణామయుడా, లోక రక్షకుడా, ముందు మా ఆదాము మూల దేవుడవే, మూల దేవుడవే, మమ్ముల రక్షించిన కరుణామయుడవే, లోక రక్షకుడవే, శరణు శరణు మా యేసు రాజా, శరణేసు రాజా, శరణేసు రాజా, కరుణ జోడు మా కన్నా తండ్రి, కరుణామయుడా, లోక రక్షకుడా, ఎట్లట్లా ఓయండి గొర్రెలెవ్వరియో, గొర్రెలెవ్వరియో, అవైతే యేసు ప్రభు ముద్దు బిడ్డాలే, కన్న బిడ్డాలే, శరణు శరణు మా యేసు రాజా, శరణేసు రాజా, శరణేసు రాజా, కరుణ జోడు మా కన్నా తండ్రి, కరుణామయుడా, లోక రక్షకుడా, సువ్వి సువన్నాల సువ్వ
శరణేశ్వరాజా కరుణజోడు మా కన్నా తండ్రి కరుణామయుడా లోకరక్షకుడా లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలే లాలమ్మ లాలి లాలి అని మీరు ఒక్క పాట వాడారే యేసుకు జోలా వాడారే శరణు శరణు మా రాజా కరుణజోడు మా కన్నా తండ్రి కరుణామయుడా లోకరక్షకుడా కాకేరు చెట్లకు కాయలందనమా కాయలందనమా కన్నా తండ్రి ఏవోవా మాటలందనమా చూపులందనమా శరణు శరణు మా యేసురాజా శరణేశ్వరాజా శరణేశ్వరాజా కరుణజోడు మా కన్నా తండ్రి కరుణామయుడా లోకరక్షకుడా చిక్కుడు చెట్లకు తీగలందనమా తీగలందనమా చిన్నవాడు యేసయ్యా మాటలందనమా చూపులందనమా శరణు శరణు మా యేసురాజా శరణేశ్వరాజా కరుణజోడు మా కన్నా తండ్రి కరుణామయుడా లోకరక్షకుడా దైవమా మా దేవా ఏలకు మా రాజా 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 ఎక్కడ ఉన్నావు యెహోవా మా దేవా 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 చేసేదని సేవ పాడేదని పాట చేసేదని సేవ పాడేదని పాట చేసేదని సేవ పాడేదని పాట చేసేదని సేవ పాడేదని పాట ఎక్కడ ఉన్నావు యేసు మహారాజా ఎక్కడ ఉన్నావు యేసు మహారాజా చేసేదని సేవ పాడేదని పాట చేసేదని సేవ పాడేదని పాట అనుక్షణం మమ్ములు ఆధారించేటి అనుక్షణం మమ్ము ఆధారించేటి ఆపది బాంధవ పరిశుద్ధాత్ముడా ఆపది బాంధవ పరిశుద్ధాత్ముడా చేసేదని సేవ పాడేదని పాట చేసేదని సేవ పాడేదని పాట ఎక్కడ ఉన్నావు తండ్రి యెహోవా ఎక్కడ ఉన్నావు తండ్రి యెహోవా పాదాల నీకు 10,000 దండాలే పాద నీకు 10,000 దండాలే పాదాల నీకు 10,000 దండాలే పాద నీకు 10,000 దండాలే చూసిన పెద్దలారా నిలబడ చిన్నలారా చూసిన ప్రజలారా నిలవల ప్రజలారా మీకు కూడా మా వందనాలమ్మా మీకు కూడా మా వందనాలమ్మా కాలు గజ్జా మేము గట్టావోలమ్మా కాలు జట్ల మేము గట్టావోలమ్మా గొల్లా వాళ్ళం మేము కాదు మాయమ్మ గొల్లా వాళ్ళం మేము కాదు ఓయమ్మ కల్లా వాళ్ళం మేము కాదు మాయమ్మ గల్లా వాళ్ళం మేము కాదు ఓయమ్మ అమ్మలారా మేము చెప్పబోయే కథ కాళ్ళ గచ్చగట్టలేదు కథన మందు దుంకలేదు గొల్ల వాళ్ళము కాదు మేము చెప్పలేదు కానీ మేము చెప్పబోయే కథ భూమిని ఆకాశమును అగ్ని ఆయువు సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుని చరిత్రనే చెప్పుతున్నామే అమ్మా ఒకళ్ళ మా కథలో ఏదైనా చిన్నదో పెద్దదో మీకు అభ్యంతరకరంగా అనిపించినట్లయితే పెద్ద మనసుతోటి మమ్ములను క్షమించి మా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి తల్లులారా అటువంటి మాత్రముల భూమిని ఆకాశమును అగ్ని ఆయువు సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టింపక మునిపే సృష్టింపక మునుపు అగాధ జలములు కమ్మి ఉన్నాయి దేవుని ఆత్మల్లాడుచున్నది గనుక దేవుని ఆత్మ ఎప్పుడు వల్లాడుచున్నదో దేవాది దేవుడు ఏమంట ఉన్నడమ్మో ఏమిరా ఈ ఆత్మ నేను ఎన్ని రోజులు ఇట్లా ఉండాలనుకోని ఏమి మాట్లాడుతున్నాడు గనక పుట్టు పుట్టుమంటున్నాడు బిడ్డు భూమి ఆకాశపు కదులుతున్నాయమ్మో కలుగు కలుగు మన టాకల్ల బిడ్డు సూర్య చంద్ర నక్షత్రాలు కలుగుతున్నాయమ్మో
ఆకాశమును అగ్ని ఆయువు సూర్య చంద్ర నక్షత్రాలు కలుగుతున్నాయి గనక సృష్టి యావత్తును గలగ దోసుకొని ఏమని అంట ఉన్నడే ఆకాశం మీద పోయే పక్షులను కలగజేసిండు ప్రాకు పురుగులను కలగజేసిండు గనక సృష్టి అంతా ఆయన నోటి మాట చొప్పున కలగజేసినాడే సృష్టి యావత్తును కలగజేసి ఏమిరా ఈ సృష్టి అంతా చూసి ఆనందపడడానికి నేను ఒక్క మనిషిని చేసుకుంటానన్నాడు తన స్వరూపమందు నేను ఎట్లా ఉన్నానో నేను అట్లా మానవుని తయారు చేస్తానంటాడమ్మో అటువంటి మాత్రంలో ఏమంట ఉన్నాడు గనుక ఆలోచన చేసి ఆదిలోనే ఆత్మదేవుడు మట్టి నుండి మనల తీసే 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 ముద్దాగానే 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 చేసినడమ్మో ఎందుకో ఏమో గాని ముద్దాగానే చేసినడమ్మో ఎందుకో ఏమో గాని ముద్దాగానే చేసినాడు బొమ్మగా నిలబెట్టినాడు ముద్దాగానే చేసినాడు బొమ్మగా నిలబెట్టినాడు ముద్దాగానే చేసినాడు బొమ్మగా నిలబెట్టినాడు ముద్దాగానే చేసినాడు బొమ్మగా నిలబెట్టినాడు జీవాత్మ 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 బుద్ధి నడమ్మో ఎందుకో ఏమో గాని జీవాత్మ బుద్ధి నడమ్మో ఎందుకో ఏమో గాని జీవాత్మ బుద్ధి నాడు ఏదెను తోటలో పెట్టినాడు 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 ఏదేనులో 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 పెట్టినాడమ్మో ఏమో గాని ఏదేనులో పెట్టినాడమ్మో ఎందుకో ఏమో గాని నేల నుండి మట్టిని తీసి మానవుని తయారు చేసి తను ఎట్లా ఉన్నాడో అదే రీతిగా ఒక మానవుని తయారు చేసుకొని వాని నాసికరంధ్రములా జీవాత్మను ఊదితే మనిషి జీవాత్మ ఎండు చేతులున్నోళ్ళు సప్పట్లు కొట్టాడు భూమికి మొట్టమొదలు పుట్టినవాడు ఆది లోపట పుట్టిండు ఆది మానవుడే ఆది కాలంలో పుట్టిండు ఆది మానవుడు ఆయన పేరు ఆయన పేరు ఆదామని పేరు పెట్టిండే అమ్మ కొడుక ఆదామా నీకొక్క మాట చెప్పుతున్న బిడ్డు ఆదామా ఆకాశము చేసిన భూమిని చేసిన ప్రాకు పురుగులను చేసిన జీవజంతువులు చేసిన బిడ్డ పండు పల్లారాలు చేసిన కష్టము చేయనక్కర లేదురా యాళ్ళకు పోయి పండ్లు తెంపుకొని ఏదేను తోటల సంతోషంగా ఉండుమని అడికెళ్ళి దేవుడు చాడగూడలేడే దేవుడు చాడగూడలేడే అదికెళ్ళి దేవుడు చాడగూడలేడే అడికెళ్ళి దేవుడు చాడగూడలేడే వెళ్ళిపోతా ఉన్నాడు యెహోవా దేవుడు వెళ్ళిపోతా ఉన్నాడు యెహోవా దేవుడు వెళ్ళిపోతా ఉన్నాడు యెహోవా దేవుడు వెళ్ళిపోతా ఉన్నాడు యెహోవా దేవుడు అటువంటి మాత్రములో ఎప్పుడైతే యెహోవా దేవుని జాగలా యెహోవా వెళ్ళిపోయిండు ఏదేను తోట లోపట మానవునిగా ఆది కాలంలో పుట్టిన మానవునిగా ఆదాము ఆ పండ్లు పలారాలు తినుకుంటా ఆ సంతోషంగా ఉన్నాడట ఎప్పుడైతే పొడిచ పొడిచిన దగ్గర ఉండలేదమ్మా మీ ఊళ్ళో అట్నే ఉంటుందా పొడిచిన పొద్దు పొడిచిన దగ్గరనే ఉంటుందా అంటున్నా మీ ఊళ్ళే అయ్యో వీళ్ళకి మాటలు రావా అయ్యా
ఉంటుందా? పొడిచిన పొద్దు వస్తుంటుందా? అటువంటి మాత్రముల పొడిచ పొద్దు పొడుస్తూనే ఉన్నది, పొద్దు కూక ఊత ఉన్నదే. పొడిసిన పొద్దు పొద్దు కూక పోయేటాకల్లా ఇక్కడున్న పొద్దుకు అక్కడ పోయేటాకల్లా ఆదాము కళ్ళవార చూసిండట. ఏమిరా ఆకాశం మీద చూసేటాకల్లా 2 పక్షులు పోత ఉన్నాయే. ముంగట పోయేది మగ పక్షి, వెనక పోయేది ఆడి పక్షి. అవి 2 భార్య భర్తలు తతిమా పురుషులు గనక ముంగట పోయేది మగ పక్షి, వెనక పోయేది ఆడి పక్షి భార్య భర్తలు తతిమ పురుషులు ప్రయాణం అయితే ఉన్నరే. కింద చూచటాకల్లా ఒక 2 సీమలు పోత ఉన్నాయి. ముంగట పోయేది మగ సీమ, వెనక పోయేది ఆడి సీమ గనక వీటి కూడా భార్య భర్తలు తతిమ పురుషులు. వీటికి సీమకు సీమ తోడున్నదమ్మా. ఆకాశము చూచటాకల్లా పక్షికి పక్షి తోడు ఉన్నది గనక పక్కకు చూచటాకల్లా గుట్టకు గుట్ట దీముంది, చెట్టుకు చెట్టు దీము ఉన్నదే. అయ్యో ధరణి మీద పడ్డడమ్మా ఓ దేవుడు, ధరణి మీద పడ్డడమ్మా ఓ దేవుడు, ధరణి మీద పడ్డడమ్మా ఓ నాయనా, ధరణి మీద పడ్డడమ్మా ఓ నాయనా. చెట్టుకు చెట్టు దీము ఉంది ఓ దేవుడు, చెట్టుకు చెట్టు ఉంది ఓ దేవుడు, చెట్టుకు చెట్టు దీము ఉంది ఓ నాయనా, చెట్టుకు చెట్టు ఉంది ఓ నాయనా. ఆకాశం మీద చూచటాకల్లా పక్షికి పక్షి దీము ఉన్నది, సీమకు సీమ దీము ఉన్నది, గుట్టకు గుట్ట దీము ఉన్నది. నాకు దీము లేదనుకోని కడగొట్టిన మామిడోలే ఓ దేవుడా, కడగొట్టిన మామిడోలే ఓ దేవుడా. కడ చిన్న పోయినాడా పోయినాడా, కడ చిన్న పోయినాదా పోయినాదా. తెంపిన మల్లోని లెక్క ఓ దేవుడు, మల్లోల లెక్క ఓ దేవుడు. తెలుగుళ్ళు తప్పినాడా తప్పినాడా, ఒడువుళ్ళు తప్పినాడా తప్పినాడా. కడగొట్టిన మామిడోలే కడ చిన్న పోయిండు, తెంపిన మల్లోలే తెలివి తగ్గిపోయిండు. మీదికెళ్ళి చీమకు చీమ, పక్షికి పక్షికి, గుట్టకు గుట్ట, చెట్టుకు చెట్టు దీము ఉన్నది. నేను ఏదేను తోటలో దీము లేదు, నేను ఒంటరిని వాడననుకోని ముఖం చిన్నబోయిచుండే. ఎప్పుడైతే ఆ ముఖం చిన్నబుచ్చుకొని ఏదేను తోటలో ఉన్నాడో ఆకాశములను మహాకాశములను పట్ట జాలని యెహోవా దేవుడే రోజు సాయంత్రం వచ్చి తన కొడుకుతో మాట్లాడేటోడు సరణ వచ్చేటాకల్లా ఆదాము ముఖము చూసే కడ చిన్న పోయింది గనుక కొడుకా ఆదామా ఓ కొడుకా ఉన్నావా ఇటు మాట మరి కొడుకా ఆదామా తెంపిన మల్లోలే తెలివి దక్కిపోయినాం, కడగొట్టిన మామిడోలే కడ చిన్న పోయింది బిడ్డ. పచ్చడి కూరను కోసి ఒడ్డు మీద పెడితే ముఖం ఎట్లా ఆరిపోతుందో నీ ముఖం గట్లే ఆరిపోయింది బిడ్డ. బిడ్డ నువ్వు ఒంటరిగా ఉండుట మంచిది కాదు కొడుకో. బిడ్డ కొడుకాదామా నువ్వు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నీకు సాటి అయిన సాయకు రాళ్ళను చేయాలనుకోని దేవునికి ఆలోచన వచ్చిందే అమ్మ. అటువంటి మాత్రంలో దేవునికి ఆలోచన వచ్చి అటువంటి మాత్రంలో ఎప్పుడైతే మరి యొక్క ఆదాము తోటి ఏమి చెప్తా ఉన్నాడు, ఆదాము దగ్గరికి వచ్చి గాఢ నిద్రాలు కలగన చేసేనా, గాఢ నిద్రాలు కలగన చేసేనా, గాఢ నిద్రాలు కలగన చేసేనా, గాఢ నిద్రాను కలగన చేసేనా. అస్తము లేపి అస్తము పెట్టేటాకల్లా గాఢ నిద్ర కలగ చేస్తూ ఉన్నాడు. గాఢ నిద్రలకెళ్ళి పక్కటెముకలకెళ్ళి ఎముకను తీస్తూ ఉన్నాడు, మాంసములకెళ్ళి మాంసమును తీస్తూ ఉన్నాడు. సాటి అయిన సాయకు రాళ్ళను తయారు చేస్తూ ఉన్నాడు. అమ్మో అటువంటి మాత్రంలో ఎప్పుడైతే మాంసములకెళ్ళి మాంసం తీసిండు, ఎముకలకెళ్ళి ఎముకను తీసిండు, సాటి అయినా ఒక సాయకు రాళ్ళను ఒక స్త్రీని కలగజేసిండు గనక ఆనాడు తోడు ఏనాడు తోడు ఏనాడు చూసినా ఆ కాలములో కావచ్చు బాగా ఆలోచన చేసిండ్రు. అందుకే పెద్ద పెద్ద డాక్టర్లు కూడా బైబిల్ చదవంది వాళ్ళు డాక్టర్లు గారు.
ఏమిరా ఆనాడు అవ్వకు మత్తు ఏ రకంగా అయితే ఆ పక్కటెముకలకి వెళ్ళి ఎముక తీసిండు, మాంసంలోకి వెళ్ళి మాంసం తీసిండు అంటే అయితే మనిషిని చీరి కుట్లేయొచ్చు అన్న ఉద్దేశంతో మాంసంను తీస్తున్నారు. ఇప్పుడు ఏడి కాడికి తీరి పెడుతున్నారు. అవును. వారే ఎముకలకి వెళ్ళి ఎముక తీసిండు, మాంసంలోకి వెళ్ళి మాంసంను తీసి స్త్రీని కలగజేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చి వారి ఆదామా అయ్యా ఆకాశం మీద ఎగురు పక్షుకు పేరు పెట్టినవు, పాకు పురుగుకు పేరు పెట్టినవురా. మరి ఈమెకి ఏం పేరు పెడతావు? ఏం పేరు పెడుతున్నా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడైన యెహోవా ఆదాము దగ్గరికి ఎప్పుడైతే నాకు దిక్కు లేదని దీము లేదని కుప్పగూలి ఏడుస్తున్నాడో అప్పుడు దేవుడు నా ఎముకలో నుంచి ఎముక మాంసములో నుంచి మాంసము తీసి ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు జీవాత్మను ఊది నా ముందు పెట్టినాడమ్మా. ఇప్పుడు దేవుడు అన్నిటికీ పేరు పెట్టినవు కొడుక, ఈమెకు కూడా పేరు పెట్టవనుడుతోటే అప్పుడు మానవుని హృదయములో నుంచి స్త్రీని చూడగానే ప్రేమలు పుడుతున్నాయమ్మా. ఎముకల్లో ఎముక, మాంసంలో మాంసం. అయ్యో ఈమె నా దగ్గరికి వెళ్ళింది కనుక అరే నారి అని పేరు పెట్టనబట్టేనా, నారి అని పేరు పెట్టనబట్టేనా, ఏమని మాటలు అంటాడా, ఏమని మాటలు అంటాడా, ఏమని జ్ఞానం అంటాడా, ఏమి జ్ఞానం మాకు జ్ఞానం అంటారా. అయ్యా ఏం పెట్టమంటున్నావు? పేరు పెట్టి ఆకాశము నుండి ఎగిరే పక్షుకు పాకు పురుగులకు పేరు పెట్టినవు గనుక ఈమె పేరు పెట్టమంటున్నావు కదా. నా ఎముకల్లో ఎముక, మాంసంలో మాంసము నాలో నుండి తీయబడ్డది గనుక ఈమె పేరు నారి అని పేరు పెట్టిండంట. అమ్మలార, అక్కల్లార, చెల్లెల్లార, తల్లులార మీకొక ముచ్చట చెప్పబోతున్నమ్మా. దేవుడు జ్ఞానవంతుడే కాదు అనంత జ్ఞాని ఉన్నదని మీరు చేతులు గట్టిగా చప్పట్లు కొట్టాలి గనుక ఒక్కళ్ళ గనుక నడి నెత్తులకెళ్ళి తీసినట్టయితే స్త్రీలందరూ కలిసి నేను ఏడికెళ్ళి వెళ్ళినా నీ నడి నెత్తులకెళ్ళి వెళ్ళినా అని స్త్రీలంతా కలిసి దండు కట్టటోళ్ళే అమ్మ. ఒక్కళ్ళ గనక కాళ్ళకెళ్ళి తీసినట్టయితే మొగోళ్ళందరూ అనుకుందరు తొడిగితే పంచకు, తొడిగితే కాలుకు, ఇడితే పంచవు. నా కాళ్ళ కళ్ళ వెళ్ళిన కనుక కాళ్ళ కాడ ఉంది మంత్రులు. దేవుడు అనంత జ్ఞాని గనుక పక్కటెముకలకి వెళ్ళి ఎముకను తీసిండు, మాంసము తీసిండు, సాటి అయిన సాయకురాలను చేసిండు గనుక సాటి అయిన సాయకురాలను చేసిండు. భార్య భర్తలు సమానం అని చెప్పినాడే. ఆనాడు ఈనాడు ఏనాడు చూసినా భార్య తక్కువ కాదు, భర్త తక్కువ కాదమ్మా. భార్య భర్తలు సమాధానంగా ఉండాలి బిడ్డో. ఇంతకు ముందుకు ఒక అక్క చెప్తా ఉన్నది, ఇద్దరు ఆత్మీయులు కలిసి ఉండటం మహాసాధ్యము. 17 సంవత్సరాల నుండి మా దాంపత్య జీవితం కొనసాగుతుంటే ఎన్నో ఎదుర్కొన్నామని, కష్టాలు, దుఃఖాలు, బాధలు ఎదుర్కొన్నా కానీ ఒక్కళ్ళ భార్య భర్తల బంధం ఎట్లా పెట్టిండంటే, ఒక సోపతిగాడు ఉన్నాడు అనుకో, ఇవాళ నుంచి నీకు నాకు మాటలు బంధానగల పోతే ఓవా నీతో నాకేంది, నాతో నీకేంది అంటారు. అవును. ఇంటి పక్కలు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, అందరూ వాసిపోతారు కానీ భార్య భర్తలు వాసిపోరు. ఈ మాట నమ్మేటోళ్ళు చేతులు ఉన్నోళ్ళు సప్పట్లు కొట్టారు. ఒక్కళ్ళ భర్త భార్యను కొట్టినా కానీ ఎవరన్నా వచ్చి భర్త మీదకి వచ్చేటాకల్లా నా భర్త నన్ను కొడతాడు, నువ్వెవరివిరా అంట. ఎందుకంటే ఇళ్ళకెళ్ళి ఎముకలు అల్లున్నాయి, అళ్ళకెళ్ళి ఎముకలు ఇల్లున్నాయి కానీ అవునంటారు కదా. అవును. ఆడికెళ్ళి భార్య భర్తలను ఏమంట ఉన్నాడమ్మో. భార్య భర్తలను ఒక్క దగ్గర తీసుకొచ్చిండు. అవ్వ ఆదాము తోటి ఒక్క మాట చెప్తున్నాడు, హే బిడ్డ కొడుకా ఆదామా, బిడ్డ అవ్వ ఏదేను తోట పెట్టినా ఏదేను తోటలో పండ్లు పలారాలు తినుకుంటా నిమ్మలంగా ఉండమన్నాడు గనక ఏదేను తోటలో ఆదాము అవ్వలు కలిసి
ఆ తోటలోని వాళ్ళు ఉన్నారట. దేవుడిని యెహోవా వారిద్దరిని జత చేసి మొదటి వివాహం చేసి ఆ ఏదెను తోటలో వారిని పెట్టి ఉన్నాడమ్మా. ఏదెను తోటలో ఉన్న వాళ్ళు ఎట్లున్నారంటే సిలికా గోరెంకల వలె, చూడముచ్చటైన జంట వలె, తీయని మాటల చేత లాలన పాలన చేత చక్కని నవజంటలు ఆ తోట మధ్యలో సంచరించుచున్నారు. ఎట్లా సంచరించుచున్నారు? ఏ గడవ లేదే, కయ్యం లేదే, మాట లేదు. ఎటు చూసిన ప్రేమ వలపోస్తూ ఉన్నది. అద్భుతమైన ప్రేమ వలలో ఎట్లా తిరుగుతున్నారు వాళ్ళు. వారు తోటల్లా తిరుగుతున్నారు అమ్మాలారా, తోటల్లా తిరుగుతున్నారు అమ్మాలారా, తోటల్లా తిరుగుతున్నరే అమ్మాలారా, తోటల్లా తిరుగుతున్నరే అమ్మాలారా. ఆదాము అవ్వాలాట అమ్మాలారా. అటువంటి మాత్రంలో అవ్వ ఆదాము కలిసి ఏదేను తోట లోపట ఎట్లా చేస్తా ఉన్నారు గనుక అటాలాడుతున్నరే మదానో నా వయారి, మదానో నా వయారి, అటాలాడుతున్నరే మదానో నా వయారి, మదానో నా వయారి, పటాలు వాడుతున్నరే మదానో నా వయారి, మదానో పటావాడుతున్నరే మదానో నా వయారి, మదానో నా వయారి, దారాలు మోగలే మదానో నా వయారి, మదానో నా వయారి, అట్ల 2 రోజులే మదానో నా వయారి, మదానో నా వయారి, తాతీమ పురుషులే మదానో నా వయారి, మదానో నా వయారి, తాతీమ పురుషులే మదానో నా వయారి, మదానో నా వయారి. ఆ భార్య భర్తలు సంతోషంగా పులులు గుడ్డెలుగులు మానుబోతులు ఉన్నాయి. వాటి అందరితో ఆనందంగా సంతోషంగా ఉన్నాయి. ఏ భేదము లేదు. పులులు పక్కకే, గుడ్డెలుగులు పక్కకే, సింహాలు పక్కకే, పండ్లు తినుకుంటా ఆనందంగా సంతోషంగా ఉన్నారంట. వీళ్ళ సంగతి గిట్ల ఉండని మారి అవ్వా ఆదాము సంగతి ఏదేను తోటల ఉండని అమ్మా. పరలోక రాజ్యములో మరి ఏమి జరుగుతున్నది గనుక పరలోక రాజ్యములో కోటాది కోట్ల దేవదూతలు, 4 జీవులు, 7 ఆత్మలే సింహాసనం వేసుకొని ఆసీనుడై కూర్చున్నాడు యెహోవా మహారాజు. ఎంబడే దేవదూతలనన్నీ దగ్గరికి పిలిచిండు గనక ఓ దేవదూతలారా మీకొక్క మాట చెప్తున్నా, కోటాది కోట్ల దేవదూతలారా మీకొక్క మాట చెప్తున్నా. చిత్తం ఈ కోటాది కోట్ల దేవదూతలకు ఒక 3 పెద్ద దేవదూతలను పిలిచిండు. ఒక్కదాని పేరు మికాయేలు, 2వ దాని పేరు గబ్రియేలు, 3వ దాని పేరు లూసిఫర్ ఉన్నదమ్మా. 3 దేవదూతలను పిలిచి ఏమని చెప్పుతున్నాడు గనుక ఏ దేవదూతలారా ఈ కోటాది కోట్ల దేవదూతలకు మీరు 3 పెద్దగా నియమించిండు. మళ్ళా తర్వాత అంటుండు ఈ 2 దేవదూతలకు మరి ఒక్కసారి లూసిఫర్ దగ్గరికి వచ్చినాడే. లూసిఫర్ దగ్గరికి వచ్చి ఏమంటుండు, పోయి లూసిఫర్ నీకొక మాట చెప్తున్నా, ఈ 2 దేవదూతలకు కూడా నువ్వే పెద్దనని చెప్పటాకల్లా అయ్యా నువ్వు చెప్పిన మాట చిత్తము నువ్వన్నట్టు నాకు జరగనన్నడే. ఒకెళ్ళ పరిశుద్ధ గ్రంథంలో చూసుకోవాలంటే యేషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఉంటది అమ్మా. అటువంటి మాత్రం చెప్పంగానే ఎప్పుడే వెళ్ళిపోయినాడే. వెళ్ళిపోయేటాకల ఈ లూసిఫర్ అనుకుంటున్నట్ట ఏమిరా కోటాది కోట్ల దేవదూతలకు పెద్ద, ఈ యొక్క ఉన్న దేవదూతలకు పెద్ద, ఈ 2 దేవదూతలు కూడా నేనే పెద్దని అనుకుంటున్నాడు. నేను మహోన్నతుని తోటి సమానం అనుకుంటాడే. సభా పర్వం మీదికెక్కిపోతానంటాడమ్మో. నేను మహోన్నతుని తోటి సమానము కూర్చుంటానంటాడమ్మా. సభా పర్వతం మీదకి ఎక్కిపోతా మహోన్నతుని తోటి నేను సమానం అనుకొని ఎప్పుడైతే తన మనసులో అనుకున్నాడో యెహోవా దేవుడు హృదయాంచాలని ఎరిగిన వాడమ్మా. ఎప్పుడే దేవునికి ఈయన అనుకున్న మాట మాలిమైపోయింది. యెహోవా దేవునికి ఎక్కలేని కోపం వచ్చిండే. 6 మంటలు మండే దేవుడు పిడాయి బొప్పలు లేపేనా, 6 మంటలు మండేనా పిడాయి బొప్పలు లేపేనా, 6 మంటలు మండే దేవుడు పిడాయి బొప్పలు లేపేనా, 6 మంటలు మండేనా పిడాయి బొప్పలు లేపేనా.
ఎర్రని గుడ్లకు దేవుడు ఎత్తినాడు కోపమా, తెల్లని గుడ్లకు దేవుడు తెచ్చినాడు కోపమా, తెల్లని గుడ్లకు తెచ్చినాది కోపము. తెల్లని గుడ్లకు తెచ్చడి కోపము, ఎర్రని గుడ్లకు ఎచ్చడి కోపము. గిత 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 ఉరుకొచ్చి లూసిఫర్ ఎడమ చేత బట్టి గిరగిర దింపుతున్నాడే. గిరగిర 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 గిర దింపి పాతాల లోపంలో ఎప్పుడైతే జాడించి పడవేసినాడో, పాతాళంలో పడేటప్పుడు లూసిఫర్ ఏమని మొర పెడుతున్నాడు, గురుడో అమ్మా, ఓ యెహోవా దేవా, ఇయ్యల్లా ఈ పొద్దు జర్రజేపుగాలే నాకు అధికారం ఇచ్చి జర్రజేపట్ల ఉరుకొచ్చి నా మనసులో అనుకున్న మాట నీ హృదయం నీ యొక్క చెవున పడ్డది. నన్ను తీసుకొచ్చి నా కొరకు భూలో నీ ఒక్క నరకాన్ని కలగజేసి ఆ నరకము లోపట నన్ను పడయేస్తున్నవే నాయనా. భూలోక రాజ్యంలో అవ్వను ఆదామును చేసినవయ్యా, వాళ్ళను దూచుకొని ఈరోజు నన్ను దూరం చేస్తూ ఉండవు గనుక ఈ పరలోక రాజ్యము అవ్వ ఆదాము ఎట్లా వస్తారో నేనే చూస్తానంటాడు గనుక అనుకోని అనుకుంటా లూసిఫర్ గారు ఎప్పుడైతే పాతాళంలో పడిపోయిండట, అయితే దేవుని జాగలా దేవుడు ఉన్నాడు, అవ్వ ఆదాము జాగలా అవ్వ ఆదాము ఉన్నది. పాతాళములో పడుతున్న లూసిఫర్ అనుకుంటున్నాడు, ఇక ఇది మొదలుకొని యుద్ధము నీకు నాకు, ఇక నేను పంటే నిద్ర పట్టదు, తింటే పేగి పట్టదయ్యా. 24 గంటలు నేను పరిగెత్తి పని చేస్తాను అనుకోని ఆడు బటి వండి అటువంటి మాత్రంలా కోటి తేజస్సులు కలిగిన వాడు గనుక రకరకాల సుందరము కలిగిన వాడు, గాన కోయిల గనుక వాడు అనుకుంటున్నాడు, ఇదే ఇప్పుడే అవ్వ ఆదాము ఎట్లా పోతారో చూస్తాను అనుకోని ఓరి ఎల్లల మంత్రాలు వాడు ఎలకొటి అన్నాడే, గొల్లల మంత్రాలు వాడు గోటన జిమ్మేనా, గొల్లల మంత్రాలు వాడు గోటన జిమ్మేనా, చిన్నగా మెల్లంగా వాడు ఏమి అంటాడా, అటువంటి చిన్నగా మెల్లల గొల్లల మంత్రాలు గుడ్డగోటి జిమ్మండి ఎల్లల మంత్రాలు ఎలగోటి మన్నాడు పుట్టు పుట్టు మనటాకల్లా ఒక సర్పము రూపం ఎత్తుతున్నాడే. సర్పము లోనికి వెళ్ళిపోయిండు గనుక ఆడికెళ్ళి మరి యొక్క సర్పం ఎట్లా లేస్తా ఉన్నది, రుయ్య రుయ్య సర్పమే, రుయ్య రుయ్య సర్పమే, రుయ్య రుయ్య సర్పమే, రుయ్య రుయ్య సర్పమే, వెళ్ళిపోతా ఉన్నదా, వెళ్ళిపోతా ఉన్నదా, వెళ్ళిపోతా ఉన్నదా, వెళ్ళిపోతా ఉన్నదా, తెల్లటి తెప్పల్లరా, తెల్లని తెప్పల్లరా, వెళ్ళిపోతా ఉన్నదా, వెళ్ళిపోతా ఉన్నదా, నల్లటి తెప్పల్లరా, నల్లని తెప్పల్లరా, నడిచిపోతా ఉన్నదా, నడిచిపోతా ఉన్నదా, ఈడికోగా దగ్గర, ఈడికోగా దగ్గర, అడిగితే రావచ్చనా, అడిగితే రావచ్చరా, అరరరరరర హానుకుంట ఏదేని తోటలోనికి వచ్చిందంట. పైపులు చూసుకుంది, ఏదేను తోటలోనికి వచ్చి ఏమంటుందో తెలుసా, ఓ అవ్వా, ఓ అవ్వా, ఓ ఓ ఎవరు కొత్తగా అవుపడతాను, ఈ తోటలో ఎవరు నాకు అవుపల్లే, పిలిచిన వాళ్ళు లేరు, నన్ను కొత్తగా పిలుస్తాను ఎక్కడో. ఏం చేస్తున్నావు? నేనా ఈ వనములో తిరుగుతున్నా కదా, నేను గదే వనంలో తిరుగుకుంటా ఏం చేస్తున్నావు? నా శ్రీవారు ప్రాణవల్లభ నేను కలిసి ఇద్దరం కలిసి ఈ తోటలో ఆ పండు ఈ పండు తినుకుంటా అల్లారు ముద్దుగా జీవిస్తున్నాం కదా మేము. ఓ అవ్వ నీకొక ముచ్చట చెప్తానే, అవ్వా ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తింటున్నావా? అన్ని తింటున్నా కానీ ఒక్కడు తింటలేనయ్యా. ఎందుకు అవ్వ అన్ని తిన్నదానివి కదా ఎందుకు తింటలేవు? అయ్యయ్యో మాట నువ్వు అడుగుతున్నావా? నీకు నేను చెప్పాల్సిందే. ఇప్పుడు నా దేవుడైనటువంటి యెహోవా ఈ తోట మధ్యలో ఉన్నటువంటి అన్ని పండ్లను తినచ్చు, కానీ మధ్యలో ఒక చెట్టు పండు కనుక తిన్నట్లయితే నేను నా భర్త తక్షణమే చనిపోతామని చెప్పిండు అయ్యా. ఈ పండే సొంటి పండు అనుకున్నావు, తీయని మామిడి పండు అది తినబోతే తీపుల మెండో, తీయని మామిడి పండు
తినపోతే తీపిగా నుండు. ఓ అవ్వా, ఆ పండు చూస్తే నీకెంత మంచిగా అనిపిస్తుంది? చూడటానికి మంచిగా అనిపిస్తాయి. అయ్యో ఎంత ఎడ్డి దానవే, ఎంత ఎడ్డి దానవే, ఎంత ఎడ్డి దానవే, ఎంత ఎడ్డి దానవే. ఎవరు నీకు చెప్పిరి, ఎవరు నీకు చెప్పిరి, ఎవరు నీకు చెప్పిరి, ఎవరు నీకు చెప్పిరి. అవ్వా నీకు తెలియదు, ఒకళ్ళ పండు తింటే సచ్చుడు కాదు, నువ్వు దేవతవు అయిపోతావు, నీ కన్ను తెరవబడతాయి. అబ్బో, ఓ నువ్వు ఇట్లుండనే ఉండవంటే నీ రూపు రేఖలు చేంజ్ అయిపోతాయి. ఇక నువ్వు కింద నడవవు, నేను కింద మీద నడుతావు, అద్ద గద మీద నడుతావు. ఇంకా ఏమనుకుంటున్నావు? ఇది నిజమా? ఇది నిజం. నిజం. ఆలోచన చెయ్యనే చెయ్యకు. నమ్మమంటావా? ఆనాడు చూడు, ఈనాడు చూడు, అమ్మో ఓ అమ్మా, చెప్పుడు మాటలకు చెవులు కోసుకుంటారు శ్రీలే తల్లి. ఓ అమ్మా, ఒక్క అక్క దగ్గర పోయి, అక్క గీ ముచ్చట ఎవ్వరికి చెప్పకు, నీకే చెప్తున్నా అని చెప్పొచ్చిన అర్ధగంట చేపటికి మళ్ళా పోయేటాకల్లా ఊరంతా గల్లి మొత్తం కలదిరిగి వచ్చి చెప్పి సప్పుడేక కూర్చుంటారే అమ్మా. ఏం తెలియనట్టు కూకుంటారా? మళ్ళా ఏం తెలవాలి గుడ్డ అందరికి ఊది, నీకే చెప్తున్నా, ఒక్కరికే చెప్తున్నా, నీకే చెప్తున్నా, ఒక్కరికే చెప్తున్నా అని 4 మూలలు చెప్పి మళ్ళా నేను ఎవ్వరికి చెప్పలేదని సప్పుడేక కూర్చుంటారు కనుక అవ్వ దూచటాకల్లా ఎక్కలేని మంట వచ్చింది. అబ్బబ్బబ్బబ్బ, ఎన్ని రోజుల నుంచి మేము మోసపోతుమా. నేనే తెలివి తక్కువ అనుకుంటే మా ఆయన ఆదాము ఎంత తెలివి తక్కువ ముసలోడు అయిపోయిండు. ఇప్పుడే నేను ఆదాము దగ్గర పోయి ఆయన సంగతి ఏందో చూసొస్తాను అనుకున్నది. ఒక్కల్లా మా ఆదాము దగ్గర పోయి రాయ్య పండు తిందామంటే ఏమంటాడో నాకే తెలియదు కనుక ఆదాము సంగతి అక్కడ ఉండని, నేనేమన్నా తక్కువ దాన్నా? ఒకవేళ నాకు చెట్టే ఎక్క రాదా? ఇప్పుడే పోయి ఆ చెట్టు ఎక్కి పండు తెంపుతానా అని. రుయ్య రుయ్య చెట్టురా, రుయ్య రుయ్య చెట్టురా, రుయ్య రుయ్య చెట్టురా, రుయ్య రుయ్య చెట్టురా. చెట్టు బయటికి వచ్చనా, చెట్టు పైకి వచ్చరా, చెట్టు బయటికి వచ్చనా, చెట్టు పైకి వచ్చరా. పండు తెంపవట్టనే, పండు తెంపవట్టనే, పండు కూడా తెంపెనా, పండు కూడా తెంపెనా అనుకుంటా రుయ్య రుయ్య చెట్టు దగ్గరికి వచ్చింది. రకరకా చెట్టును ఎక్కింది. ఆ కంటికి చూస్తే రమ్యమైన పండును ఎప్పుడైతే తెంపుకున్నదో ఆ పండుగ తెంపుకొని భార్యలకు భర్తల మీద చాలా ప్రేమ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. అంటే అందరికి కాదు, కొందరికి. అగో అగో లేరా, ½ కిలో చికెన్ తీసుకొని వచ్చి ఉండకాడ ఉండక అన్ని తీసి బయట ఎత్తాడు ఆయన. అది కాదు, ½ కిలో చికెన్ తెచ్చుకొని గట్టిగా వండుకొని మొత్తం తిని వచ్చేటాకల్లా నీళ్లు పోసి కడిగి పక్కకి పెట్టి, అమ్మా అయ్యా ఈ కొంపలకు దాపురం చేసిండు, గిసుంటోనికి ఇంటికి ఇచ్చిండ్రు అన్నోళ్ళు లేరా? ఉన్నారు, మత్తుకున్నారు కాబట్టి ఏం చెప్పకు నువ్వు. ఉన్నారు. కానీ కొంతమంది లేడీస్ ఎట్లా ఉంటారు, అయ్యో నేను తిన్నది లెక్క కాదు, నేనెట్లా తింటా ఒక్కదాని నా కడుపుకు, నేనెట్లా తింటా, నా భర్త లేనిది నేనెట్లా వచ్చినా, నా భర్తకి ఇచ్చినాకనే లెక్క అనుకొని పండెత్తుకొని గిద్ద ఉరికిందే అమ్మ. ఓ నాదా ఉన్నవా? ఉన్నా. అయ్యో రావయ్యానే నాదుడా, రావయ్యానే నాదుడా, రావయ్యానే నాదుడా, రావయ్యానే నాదుడా, రావయ్యానే నాదుడా, రావయ్యానే నాదుడు. నీకు ఒక్క ముచ్చట, నీకు ఒక్క ముచ్చట నేను కూడా చెప్పేదా, నేను కూడా చెప్పేదా, నేను కూడా చెప్పేదా, నేను కూడా చెప్పేదా. ఆదాము అయ్యో సాటుకుంటావు ఎప్పుడు? చెప్పు. నీకోటి తీసుకొచ్చినరా? చెప్పవ్వా, ఏంటిది? ఇగో నీకోటి తీసుకొచ్చిన. ఏంటిదవ్వా? దాచి పెట్టుకోబడుతుంది, ఏంటిది అది? మెచ్చుకుంటావేమో అని. అబ్బో, మెచ్చుకున్నది అయితే చెప్పు మరి. మెచ్చుకుంటావేమో అని. మెచ్చుకుంటుంది. మెచ్చుకోకపోతే ఒప్పుకుంటావా మరి? అది నిజమే, మెచ్చుకోకపోతే నీ పని అయిందేనా? అయినట్టే. అయ్యా నాదా ప్రాణేశ్వర, నువ్వు ఎప్పుడు తినని ఒక్కరి పండు తీసుకొచ్చింది నాదా. ఇటువంటి పన్నడు ఎన్నడు కూడా తినలేదు, అన్ని పండ్లు తింటున్నావు కానీ నేను తీసుకొచ్చిన పండు ఎన్నడు తినలే. కూర్చోయే నాదా, ఇద్దరం కలిసి చరింత తిందాం అనుకోని భారీగా భర్తలు చూడే అమ్మో
పట్టుకొని శరింత పండు తింటున్నారు గురుడో. ఓ అమ్మా, ఆ పాపపు పండును తీసుకొచ్చి ఆ సాతాను మాట విని ఆ పాపము పండు ఎప్పుడైతే ఇప్పుకొని శరింత పండు తింటూ ఉన్నారో పరిశుద్ధమైన కన్ను పోతూ ఉన్నాయి, పాపపు కన్ను వస్తూ ఉన్నాయి, పరిశుద్ధత అంతా కోల్పోతూ ఉన్నారు, పాపము ఒక్క దిగంబరిగా కనబడుతూ ఉన్నారే అమ్మా. ఎప్పుడైతే అటువంటి మాత్రముల దిగంబరులు కనబడేటాకల్లా ఒకరినొకరు చూసుకొని ఇచ్చి పాడుగాను ఓ అయ్యా అక్కడ ఓ అని చెరొక్క దిక్కు చెట్ల సాటు కురికిండ్రు తల్లులారా. చెట్ల సాటు కురికేటాకల్లా నేను పుచ్చుకున్న అవ్వ తెచ్చినందుకు గీ పండు ఎందుకు తెచ్చినవి అంటే ఏమన్నా అంటదో ఏమో, అవ్వకు మరి అవ్వలు లేకపోయిరి. అవును, ఆమెకెవ్వరు లేకపోయిరి, నాకెవ్వరు లేకపోయిరి అని నమ్మి పుసుకుల తిన్నందుకు ఇంత ముప్పులమే వచ్చినే తల్లులారా. మా ధరణి మీద పడ్డడమ్మా ఓ దేవుడో, ధరణి మీద పడ్డడమ్మా ఓ దేవుడో, ధరణి మీద పడ్డడు రా ఓ నాయనా, ధరణి మీద పడ్డడన్నా ఓ నాయనా. కలకల కన్నేరులాట అమ్మలారో, కలకల కన్నేరులాట అమ్మలారో, కంటికేడు దారలాట ఓ నాయనా, కంటికేడు దారలాట ఓ నాయనా. మా చిన్నదాన ఎంత పని చేస్తేవి, మనము దేవుణ్ణి కోల్పోయినాం, పరిశుద్ధాత్మను కోల్పోయినాం, దిగంబరులం అయిపోతుంది, సిగ్గేరు పడుతూ ఉన్నది దేవుని ముంగట. ఏ ముఖం పెట్టుకొని నిలబడతాం, ఏమాని నిలబడతాం అనుకుంటా, ఎట్లా నిలబడతామని కలకల కన్నేరులాట అమ్మలారో, కలకల కన్నేరులాట అమ్మలారో, కంటికేడు దారలాట ఓ నాయనా, కంటికేడు దారలాట ఓ నాయనా. కలకల కన్నేరు దారుకుంటా ఆ భార్య భర్తలు చెరొక్క దగ్గర చెట్ల సాటు కూర్చున్నారు. ఆనాడు చూడు ఈనాడు చూడు ఏనాడు చూసినా తప్పు చేసినోడు తలెత్తుకోవాలంటే సిగ్గనిపిస్తుందమ్మా. తప్పు చెయ్యనోడు ఎన్నడు ఎవరికి భయపడడు, తలెత్తుకొని తిరుగుతాడు, చక్కగా అందరి ముంగట నిలబడతాడు గనక. ఎప్పుడైతే ఆ భార్య భర్తలు అక్కడ చెరొక్క దగ్గర నిలబడ్డాడంట, సాయంకాల సమయమున దేవాతి దేవుడు అవ్వ ఆదాము తోటి మాట్లాడడానికి ఎట్లా వస్తూ ఉన్నాడు. దేవాలోకము నుండి నాగమల్లె దారిలో దేవుడే బయలెల్లే, నాగమల్లె దారిలో, దేవాలోకము నుండి నాగమల్లె దారిలో దేవుడు బయలెల్లే, నాగమల్లె దారిలో, దేవాలోకము నుండి నాగమల్లె దారిలో దేవుడే బయలెల్లే, నాగమల్లె దారిలో, దేవాలోకము నుండి నాగమల్లె దారిలో దేవదూత బయలెల్లే, నాగమల్లె దారిలో, దేవాలోకము నుండి నాగమల్లె దారిలో దేవుడే బయలెల్లే, నాగమల్లె దారిలో, దేవాలోకము నుండి నాగమల్లె దారిలో దేవుడు బయలెల్లే, నాగమల్లె దారిలో, సూర్యమండలం ఎడిచే నాగమల్లె దారిలో, చంద్రమండలం వచ్చే నాగమల్లె దారిలో, సూర్యమండలం ఎడిచే నాగమల్లె దారిలో, చంద్రమండలం వచ్చే నాగమల్లె దారిలో, చంద్రమండలం ఎడిచి నాగమల్లె దారిలో, భూలోకం వచ్చిండే నాగమల్లె దారిలో, చంద్రమండలం ఎడిచి నాగమల్లె దారిలో, భూలోకం వచ్చిండే నాగమల్లె దారిలో. అటువంటి మాత్రంలైనా ఏదేను తోట లోపటికి యెహోవా దేవుడు వచ్చినాడే. కొడుకా 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 అని పిలువబడ్డ బిడ్డో, అమ్మా దేవుడు రోజు సాయంకాల సమయంలో వచ్చి ప్రతిరోజు అవ్వ ఆదాము తోటి మాట్లాడేటోడు. కొడుకా కొడుకా అని పిలిచేటాకల్లా ఎవ్వరు సప్పుడు చేస్తలేరు గనుక, కొడుకా ఎక్కడెళ్ళిపోతివిరా, నీ జాడ లేదు అని ఎప్పుడు పిలిచేటాకల్లా చెడ్డల్లో కూర్చొని, తండ్రి నీ ముందుకు రాలేను నాయనా, నీ ముంగట నిలబడలేను, నీ ముంగట నిలబడడానికి నేను కోల్పోయినే నాయనా. నాయనా నువ్వు నన్ను పిలిచేటప్పుడు దిగంబరినైపోతే
నీ ముందుకెట్ల వద్దు తండ్రి ఓ దేవుడో, నీ ముందుకెట్ల వద్దు ఓ తండ్రి, ముందుకెట్ల వద్దునే ఓ నాయనా, ముందుకెట్ల వద్దునే ఓ నాయనా. నాయనా నీ ముందుకెట్ల వచ్చాడు అన్నటాకల్లా, ఎప్పుడైతే నానా నీ ముందుకెట్లా రావాలంటాకల్లా, రే ఆదామా వద్దన్న పండుగ ఇట్లా నువ్వేమన్నా తిన్నావా? దేవుడా 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 దేవుడా, అయ్యో నా ప్రాణనాథుడా, నా గొప్ప దేవుడా, ప్రేమతోటి నన్ను సృష్టించినవు, ప్రేమతోటి నన్ను చేర్చుకున్నావు, ప్రేమతోటి నన్ను చూసుకున్నావయ్యా. దేవుడా నువ్వెప్పుడైతే నాకు సాటి అయిన సహాయం లేదని నేను ఎప్పుడైతే నా భార్యను కోరుకున్నానో, నాకు నువ్వు తోడిచ్చిన నా భార్య సతీమణి నా యొద్దకు వచ్చి ఒక పండును తీసుకొని వచ్చి నాదా ప్రాణేశ్వర తినుమని ప్రేమతో నాకు చెప్పిందయ్యా. ఆమె ప్రేమ మాటలకు ముగ్ధుడనైపోయి ఆ పండును కళ్ళు మూసుకొని తిని అనుభవించుతున్నయ్యా. ఏమైంది? నా భార్య నాకు పండు తీసుకొని వచ్చిస్తే ఆమె లాలన మాటలకు ప్రేమ మాటలకు మైమరిచిపోయి ఆ పండు శరింత తిన్నామయ్యా. ఆ పండు తిన్నప్పటి నుంచి ఏదో మాయరోగం మాకు పట్టుకున్నది, నీ దగ్గరికి రావాలంటే భయం అవుతుందయ్యా. అయితే చెప్పంగానే ఇయ్యంగానే తిన్నావు, పోతే దొరకదని. నాకైతే ఏం తెలియదు. అంతాడికెళ్ళి చిన్నగా మెల్లంగా ఎవ్వ దగ్గరికి వచ్చి ఏమంట ఉన్నాడమ్మో అవ్వా, ఓ అవ్వా అయ్యా గిట్ట ఉండొచ్చు నోరు ఆయల్లో కూడా, జర పుసుకున కప్పిపుచ్చుకుందామని ఇంకా జర గట్టిగా మాట్లాడతారు, ఇది అట్టే మాట్లాడుతుంది. అవ్వా గిట్ట మాట్లాడు. ఏంది గాడున్నవి టొత్తలవి ఏమైంది? అయ్యా నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను. ఎందుకు అంటున్నా? నేను తినొద్దన్న పండు తిన్నాను, నన్ను మోసం చేసింది సర్పం. ఎవరు మోసం చేసిర్రు? సర్పం మోసం చేసింది. అయ్యయ్యో అయ్యదా ఆదాము దగ్గరికి పోయి కొడుకా కొడుకా అని పిలిచేటాకల్లా కొడుకేమో అవ్వ మీద చెప్పిండు, అవ్వ ఏమో సర్పం మీద చెప్పిండటాకల్లా. ఏమిరా ఎన్నో దేవతలను కాదనుకొని సమస్తమును వదులుకొని నా స్వరూపమందు నా చేతులతోటి చేసుకుంటే నన్ను మోసం చేస్తారా బిడ్డ అనుకొని నన్ను ఇంత మోసం చేసుకుంటారని ఎక్కలేని కోపము యెహోవా దేవునికి వచ్చి ఏమంట ఉన్నాడు గనుక చక్కగా ఆదాము దగ్గరికి వచ్చి కొడుకా కొడుకా ఆదామా ఓ ఆదామా నీకొక్క ముచ్చట చెబుతున్న కొడుకో ఓ ఆదామా, అయ్యా నీకొక్క ముచ్చట చెప్తున్నా ఇను. ఇప్పటి వరకు నీకు కష్టం అంటే ఏందో తెలియదురా. తయారుకు వండిన కుండకు ఎగబడ్డవు, పెట్టిన పొయ్యి మీద వండక తిన్నట్టు తిన్నవురా కొడుక. ఇది మొదలుకొని ఈ భూమిని శపిస్తున్న కొడుకు, ఈ భూమి నీకు ముండ్ల పొదలు కలగజేస్తుంది బిడ్డు. ఈ భూమిని శపిస్తూ ఉన్నా ఈ భూమి ముండ్ల పొదలు గచ్చ పొదలు నీ కలగజేస్తుంది. ఈ భూమిని దున్నాలి, నీ ముఖము చెమట భూమి మీద పడాలి. భూమి మీద పడ్డప్పుడు అది పంటనిస్తుంది, ఆ పంట తిని నువ్వు బతకాలేరా కొడుక. ఇది మొదలుకొని నీకు చట్టించి శాపం పెడుతున్నా అని ఎప్పుడైతే ఆదాముతోటి చెప్పిండో, అవ్వా నీకొక్క ముచ్చట చెప్తున్నానే అవ్వో, నీ అంతలో నువ్వు పోయి పండు తీసుకొని వచ్చి నీ భర్తకిచ్చినవు, అధికారము చెల్లించినవు గనుక నీకొక్క మాట చెప్తున్నానే అవ్వా, ఇది మొదలుకొని నీ భర్త ద్వారా నీకు వాంఛన తీరాలనే. నీ భర్త నిన్ను ఏలాలి, నీ భర్త నీకు శిరసయ్యి ఉండాలమ్మా. నువ్వు ఏదనతో పిల్లలుగా అనాల బిడ్డు, నీ కడుపు వేదన వెచ్చిస్తాముండనే అమ్మా. నీ భర్త ద్వారా నీకు
వాంఛన తీరాలి. నీ భర్త నీకు శిరసై ఉండాలి. నీ భర్త నిన్ను ఏలాలి. నీ కడుపు వేదన హెచ్చిస్తున్న వేదనతోటి నువ్వు పిల్లలు కనాలి. ఇది మొదలుకొని నీకు ఈ యొక్క శాపం పెడుతున్నాను అనుకోని అయ్యయ్యో ఆడికెళ్ళి సర్పము దగ్గరికి పోయినాడే. సర్పమా, ఈ ఎగరడానికి రెక్కలిచ్చిన, నడవడానికి కాళ్ళిచ్చిన, ముట్టుకోవడానికి చేతులిచ్చిన, మాట్లాడేందుకు నోరిచ్చినానే. ఇయ్యల్ల నువ్వు మోసం చేస్తావా? నీకొక్క మాట చెప్తున్నానే సర్పమా, ఇది మొదలుకొని నువ్వు నడిసే కాళ్ళు తీసేస్తున్న సర్పము, నడిచే కాళ్ళు చేతులను తీసేస్తున్న, మాట్లాడే నోరు తీస్తున్న, ఎగిరే రెక్కలు తీసేస్తున్నా. 6 నెలలు కాలం పోయినా నువ్వు కడుపు తోటి బాకాలే సర్పమా. 6 నెలలు కాలం పోయిన కడుపు తోటి బాకి మన్ను తిని బతకాలి నువ్వు అని చట్టించే జాబను పెట్టి ఏదైనా తోటలకు వెళ్ళి అవ్వను ఆదాన్ని కలిసి బయటికి వెళ్ళగొట్టిండే అమ్మా. బయటికి వెళ్ళగొట్టి ఎక్కలేని దుఃఖ శర్మతో దేవుని జాగర దేవుడు వెళ్ళిపోయినాడే. ఆదాముకు ఒక్క మాట చెప్తున్నా, కొడుక మీకు ఒక్క మాట చెప్తున్నా, నేను చెప్పిన మాట చెవునందు పెట్టరారా. ఈ భూమిని నిండించాల కొడుకు, ఈ భూమిని నిండించిందని ఎప్పుడైతే భార్య భర్తలను ఏదేని తోటలకి వెళ్ళగొట్టి జాడలేకుండా దేవుడు వెళ్ళిపోయిండు. ఓరి అట్లా కొద్ది రోజులాయేనా, రోజులు గడిచేనా, అట్లా కొద్ది రోజులాయేనా, కొన్ని ఏళ్ళు గడవన బట్టేనా, కొన్ని ఏళ్ళు గడవన బట్టేనా, కొన్ని ఏళ్ళు కలిసేటాకల్లా అవ్వ ఆదాము కలిసి ఏమి చేస్తా ఉన్నారే అమ్మ. దానంగానే వస్తానే ఉన్నావు, ఆయన గిట్ల వచ్చే గిట్ల చేసినావు మోసం. ముప్పరానికి నువ్వు ఏడికి రమ్మంటే ఆడికి వచ్చుడు తప్పుతుందా? నాకు వత్తప రాకపోతే నీకు ముప్పులమే. ఏం ముప్పురం ఏందనుకుంటున్నావు బిడ్రా? పోయి భూమిని దున్ను, భూమిని దున్నాలి. ఈ పొన్న ఈ చెట్లన్నీ కొట్టాయి, పంట తీయి, శరో కష్టం చేసి బతుకుదాం. నీ వల్ల నాకు వచ్చిన ఈ కష్టానికి ఇప్పుడు నీ వల్ల నేను కష్టం పడి నిన్ను సాదుకొని ఉంటావా పోతావా? నాయనో ఇది ఏందో మొత్తం మారిపోయింది ఎప్పుడైతే సర్పం. అయితే అటువంటి మాత్రముల కనుక తదిప పురుషులు ఏదో అటువంటి మాత్రముల ప్రాంతంలో చెరవ కష్టం చేసుకొని బతుకుతున్నారే. దేవుడు ప్రేమించిండు, అవ్వకు ఒడిగట్టిండు గనుక. అవ్వకు ఎప్పుడైతే ఒడిగట్టిండో 9 మాసములు నిండుకొని ఒక్క కుమారుని అన్నదమ్మో. ఆ తొలిసూరు భూమికి మొట్టమొదలు పుట్టిన కొడుకు పేరు కయ్యోను అనే పేరు పెట్టింది. యెహోవా దయ వలన నేనొక్క కొడుకుని సంపాదించుకుంటుని గనక. ఆగో ఆకలాయేటోళ్ళు సప్పట్లు కొట్టుర్రులా. మరి అయితే లేదా ఆమెకు మొదటి నుంచి కాదు. బంజాయి అనేటోళ్ళు ఒక్కసారి గట్టిగా లేలుగా చెప్పుండ్రి. ఆకలి అవుతుంది అన్నటోళ్ళు చెప్పురు. ఎట్లయితే అట్లా మరి ఎట్లా చెప్తారు మీరు? కరుణాకరాయ్ గారు పాస్తమ్మ చెప్పారా? మీరు ఎవరు ఇట్లా అంటే మీరు అనొద్దానికి ఇట్లా మరి సప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టాలి కదా అమ్మ. ఆకేయాలారా కొడతారా కొట్టరా? కొట్టకపోతే నేను ఊరుకుంటానా? ఎట్లా నన్న కొట్ట పెడతా? ఎట్లా కొట్ట పెడతా అనుకున్నావు? మీ తాత ముల్లబోదు ఈ తనువు మల్ల రాదు, నీ తాత ముల్లబోదు నీ తనువు మల్ల రాదు, తాత ముల్లబోదు ఈ తనువు మల్ల రాదు, తాత ముల్లబోదు నీ తనువు మల్ల రాదు. ఈ తీరు ఈ తీరు ఈ తీరు భజన చేయవో మాయదారి మనసా, ఈ తీరు భజన చేయవో మాయదారి మనసా, ప్రభు యేసు భజన చేయవో మాయదారి మనసా, ప్రభు యేసు భజన చేయవో మాయదారి మనసా. మూతి మూసుకొని మూలాకు కూసోని, నువ్వు మూతి మూసుకొని మూలాకు కూసోని, నీ మూతి మూసుకొని మూలాకు కూసోని, నువ్వు మూతి మూసుకొని మూలాకు కూసోని, నీ కోతి నీ కోతి నీ కోతి గుణము మానేవో మాయదారి మనసా, నీ కోతి గుణము మానేవో మాయదారి మనసా, నీ కోతి గుణము మానేవో మాయదారి మనసా, నీ కోతి గుణము మానేవో మాయదారి మనసా. నువ్వు పొట్ల మూల బుట్టి ముచ్చట్లు గట్టి పెట్టే, పొట్ల మూల బుట్టి ముచ్చట్లు గట్టి పెట్టి, నువ్వు పొట్ల మూల బుట్టి ముచ్చట్లు గట్టి పెట్టి, నువ్వు పొట్ల మూల బుట్టి ముచ్చట్లు గట్టి పెట్టి, సప్పట్లు 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 బాగా కొట్టేవో మాయదారి మనసా,
చప్పట్లు బాగా కొట్టేవో మాయదారి మనసా, కట్లు బోడగొట్టేవో మాయదారి మనసా, కట్లు బోడగొట్టేవో మాయదారి మనసా. గిట్ల కొట్ట పెడతా నేను నవ్వుకుంటానా? మా వాళ్ళు టీవీల కాడ అతుక్కపోతాను, సెల్ ఫోన్ల కాడ అతుక్కపోతాను. అవును, ఇక వాళ్ళు చూసేది ఏంటిది? ఏంది? ఏమి దీపము? ఏదో దీపం అంటుడు వాడు. ఏం దీపం రా పోడా? కార్తీక దీపమా? ఇక ఆ దీపం రాకపోతే మా వాళ్ళ పానాలు గుంజుకపోతాయి. ఇలా దీపాలు వెలిగిపోవు. ఇక దీపం, ఆ దీపం ఒకటి చాలు. ఇక సంపద దీపాలు చూస్తారు. ఏం రేకులు? మొగళ్ళ రేకుల ఇంట్లో ఏంటి ఇవన్నీ? ఓ మామ ఇంకేం చూస్తారు? అమ్మో సుమమ్మతనంట. అయ్యో అయ్యా, కన్ను లేని ముసలామె కూడా పెట్టు పెట్టురా తిన్మార్ వార్తలా మొగలు రేకులట. వామ్మో ముసలామె కావాలి. అబ్బా ఇక అన్ని మర్చిపోయారు, ప్రేమ మాటలు మర్చిపోయారు. ముచ్చట కడదాగా ఓ మామా, ఓ నాదా ప్రాణేశ్వర, అటువంటి మాత్రంలో యెహోవా దయ వలన ఒక్క కొడుకుని సంపాదించుకున్నది. ఆ కొడుకుని సంపాదించుకొని అవ్వ ఎట్లా లాలన పడుతుంది. ఎవరు పుట్టిరు? ఎవరు పుట్టిన? కై పుట్టిండు. అటువంటి మాత్రాలు ఎప్పుడైతే కయ్యోను లేవు పెంచి పెద్దగా చేస్తూ ఉన్నదో, ఆ కొద్ది రోజులు అయ్యేటాకల్లా దేవుడు మళ్ళా ప్రేమించిండు, మళ్ళొక్క కొడుకుని ఇచ్చిండు కనుక